హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో జాతీయ ఆదాయం అనే టాపిక్లో జాతీయ ఆదాయం యొక్క అంచనాల కోసం అయితే నేర్చుకుందాం అమ్మా. ఓకే, భారతదేశంలో జాతీయ ఆదాయం అంచనాలు అనే టాపిక్ అనేది నేర్చుకుందాం. ఓకే, మనకి ఇంకొక 2 వీడియోస్ అయితే ఓవరాల్గా జాతీయ ఆదాయం కాన్సెప్ట్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతున్న విషయం మీరు గమనించాలి. రైట్, సో ముందుగా చూసుకుంటే ఈ జాతీయ ఆదాయపు అంచనాలు అనేవి ఏమని తెలియజేస్తాయంటే గమనించండి. ప్రతి సంవత్సరంలో ఉత్పత్తి అవుతున్న వస్తు సేవల విషయానికి వస్తే వస్తు సేవల గురించి అయితే తెలియజేస్తాయమ్మా. జాతీయ ఆదాయపు అంచనా అనేది ఏం తెలియజేస్తుందంటే ప్రతి సంవత్సరం యొక్క ఉత్పత్తి అవుతున్న వస్తు సేవల గురించి అయితే తెలియజేస్తాయి. అయితే ఒక దేశంలో జాతీయ ఆదాయం అనేది పెరుగుదల చూసుకుంటే అది పెరుగుతూ ఉంటే ఆ దేశం అనేది అభివృద్ధి చెందుని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది ఆ దేశ అభ్యున్నతికి సూచికగా మనం చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా చూసుకుంటే ఒక దేశం యొక్క తలసరి ఆదాయం పెరుగుతుందంటే ఆ దేశంలో గల ప్రజల జీవన స్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. రైట్, సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలు. ఇక్కడ చూసుకుంటే స్వాతంత్రానికి ముందు ఎవరెవరు మన భారతదేశంలో జాతీయ ఆదాయంపై అంచనా వేశారు, స్వాతంత్రం తర్వాత మన యొక్క భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా అంచనా వేస్తున్నారని చెప్పేసి మనం తెలుసుకుందాం. రైట్, సో ముందుగా చూసుకుంటే బ్రిటిష్ పరిపాలనలో అంటే స్వాతంత్రం రాకముందు చూసుకుంటే బ్రిటిష్ పరిపాలనలో జాతీయ ఆదాయం కోసం బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఎలాంటి చర్యలు కూడా పెద్దగా తీసుకుందాం. అయితే కొంతమంది ఆర్థికవేత్తలు వారి యొక్క వ్యక్తిగత హోదాలో ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని అయితే అంచనా వేశారు. రైట్, సో ఇక్కడ చూసుకుంటే మన యొక్క భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని గణించిన పర్సన్ ఎవరంటే ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే దాదాబాయి నౌరోజీ గారు అయితే ఈయన మన యొక్క భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన విషయం మీరు గమనించాలి. రైట్, మీరు నేను ఏవైతే చెప్తున్నానో అలా ఫాలో అవ్వండమ్మా. ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది డిస్ప్లే పైన దాన్ని చూస్తుండండి, బట్ దానికన్నా నా వాయిస్ పైన అయితే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి. రైట్, ఎందుకంటే దాంట్లో ఉన్న పాయింట్స్ కన్నా ఎక్కువ పాయింట్స్ అనేవి నా వాయిస్ అలా వస్తాయి. ఎందుకంటే మీకు బోర్డ్ పెన్ క్లాస్ చెప్పొచ్చు, బట్ ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. చాలా పెద్ద టాపిక్ అన్నమాట ఇది. అందువల్ల ఏంటంటే దాన్ని మీకు కొంచెం టైం సేవింగ్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఉద్దేశంతో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరును ఇక్కడ డిస్ప్లే పై ఎలా చూస్తున్నారో సేమ్ థింగ్ నా యొక్క వాయిస్ పై కూడా మీరు అంతే కాన్సన్ట్రేషన్ పెట్టండి. రైట్, ఓకే, మన యొక్క భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని గణించిన పర్సన్ ఎవరంటే దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ. అయితే ఈయన 1876లో 1876లో జాతీయ ఆదాయాన్ని గణించారు. అయితే ఏ సంవత్సరం యొక్క జాతీయ ఆదాయాన్ని గణించారంటే 1867-68 1867-68 సంవత్సరం యొక్క జాతీయ ఆదాయాన్ని దాదాబాయి నౌరోజీ 1876లో అయితే గణించారమ్మా. 1876లో గణించారు. అదేవిధంగా ఈయన భారతదేశంలో ఉన్న పేదరిక సమస్యను భారతదేశంలో ఉన్న పేదరిక సమస్యను తెలియజేయడానికి పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక గ్రంథాన్ని అయితే ఈయన రాయడం జరిగిందమ్మా. పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని అయితే దాదాబాయి నౌరోజీ రాయడం జరిగిన విషయం గమనించాలి. అయితే సో ఏం చెప్పుకున్నాను నేను, 1876లో జాతీయ ఆదాయాన్ని గణించారు. అది ఏ సంవత్సరం యొక్క జాతీయ ఆదాయం చూసుకుంటే 1867-68 సంవత్సరం యొక్క జాతీయ ఆదాయాన్ని అయితే గణించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సంవత్సరం యొక్క జాతీయ ఆదాయం చూసుకుంటే 340 కోట్లు అనమాట. 340 క్రోడ్స్. ఎంతమ్మా? 340 క్రోడ్స్ అనమాట. అదేవిధంగా ఆ యొక్క సంవత్సరం యొక్క తలసరి ఆదాయం విషయానికి వస్తే 20 రూపాయలు. 20 రూపీస్. పర్ హెడ్కి అంటే పెర్ క్యాపిటల్కి ఎంతమ్మా
20 రూపీస్. అదేవిధంగా చూసుకుంటే అప్పటి జనాభా చూసుకుంటే మన యొక్క భారతదేశ జనాభా 17 కోట్లు అని చెప్పేసి ఆయన అంచనా వేయడం జరిగిందమ్మా. రైట్, ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే, మనకి జనాభా చూసుకుంటే 17 కోట్లు, నెక్స్ట్ జాతీయాలను చూసుకుంటే 340 క్రోడ్స్, తలసరి ఆదాయం విషయానికి వస్తే 20 రూపీస్ అమ్మ. ఇక్కడ 20% కనిపించింది, బట్ 20 రూపీస్ అని మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, సో అయితే ఇతని తర్వాత మరికొంతమంది ఆర్థికవేత్తలు అయితే జాతీయ ఆదాయాన్ని గణించారు. ఓకే, ఇక్కడ పేర్లు ఉంటాయి, బట్ వీళ్ళు ఏ సంవత్సరంలో గణించారు ఒకసారి నా వాయిస్ తినండి. ప్రతి ఒక్కరు నా యొక్క వాయిస్ పైన అయితే కాన్సన్ట్రేషన్ పెట్టండి. రైట్, సో ఈయన తర్వాత 1875లో చూసుకుంటే అట్కిన్సన్ అనే ఆయన బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో ఆయన వర్క్ చేసేవారు. ఓకే, 1875లో అట్కిన్సన్ అనే ఆయన బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో అయితే ఆయన పనిచేశారు. అయితే అతను 20 సంవత్సరాల కాల వ్యవధిలో తలసరి ఆదాయాన్ని లెక్కించి అతను 31% పెరిగిందని చెప్పారనమాట. ఓకే, ఇక్కడ జాతీయ ఆదాయం విషయం మనకు లేదు. ఇక్కడ ఏముంది, 20 సంవత్సరాల వ్యవధిలో తలసరి ఆదాయం లెక్కించి అది 31% పెరిగిందని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. ఎవరంటే 1875లో అట్కిన్సన్ అని ఆయన. ఓకే, అట్కిన్సన్ గుర్తుపెట్టుకోండి. సో ఈయన తర్వాత 1882లో బారింగ్ అండ్ డేవిడ్, లేదా డేవిడ్ అండ్ బారింగ్, ఈయన అంటే వీళ్ళిద్దరు కలిసి అంచనా వేశారు. ఆ తర్వాత రోజుల్లో 1898 to 99 1898 నుంచి 99 సంవత్సరానికి, అంటే ఆ సంవత్సరంలో విలియం డిగ్బీ అంచనాల ప్రకారం, అతను వేసే అంచనా ప్రకారం తలసరి ఆదాయం అనేది 19 రూపీస్గా ఆయన చెప్పడం జరిగిందమ్మా. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ మరి దాదాబాయి నౌరోజీ గారు జాతీయ ఆదాయాన్ని తలసరి ఆదాయాన్ని గణించారు. 1867-68 నాటికి తలసరి ఆదాయం అనేది 20 రూపీస్ ఉంది. అయితే 1898 నుంచి 99కి 19 రూపీస్ ఎలా సార్, అది తగ్గిందా పెరిగిందని డౌట్ రావచ్చు. గమనించండి, ఇక్కడ చిన్న విషయం ఉందన్నమాట. ఇతను ఎవరు, విలియం డిగ్బీ ఆయన సేవా రంగాన్ని అయితే పరిగణలోకి తీసుకోలేదు. ఓకే, సేవా రంగాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అందువల్ల నౌరోజీ అంచనాల కన్నా ఇతని యొక్క అంచనా అనేది తక్కువ ఉందన్నమాట. ఓకే, తలసరి ఆదాయం అంచనా అనేది తక్కువ ఉంది. ఓకే, ఇతను సేవా రంగాన్ని పరిగణలోకి తీసుకురాలేదు. రేపు పొద్దున్న ఎగ్జామ్ అడుగుతారు, ఏమవుతారంటే దాదాబాయి నౌరోజీ వేసిన తలసరి ఆదాయ అంచనాల కన్నా విలియం డిగ్బీ అంచనాల ప్రకారం తలసరి ఆదాయం అనేది తక్కువగా ఉంది. దానికి గల కారణం ఏంటని చెప్పేసి క్వశ్చన్లో వస్తుంది. అప్పుడు ఏం పెడతారంటే ఇతను సేవా రంగాన్ని పరిగణలోకి తీసుకుని చెప్పేసి మనం ఆన్సర్ పెట్టాలమ్మా. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే 1901లో లార్డ్ కర్జన్. ఓకే, 1901లో లార్డ్ కర్జన్. నెక్స్ట్ 1903లో ఆర్ గిప్పన్. ఓకే, గిప్పన్ అని ఆయన జాతీయ ఆదాయాన్ని గణించారు. నెక్స్ట్ 1911లో 1911లో ఆర్ హర్న్. మీరు ఒక అవసరం అయితే ఒకసారి నోట్స్ రాసుకోండి, నా వాయిస్ వినండి, నోట్స్ రాసుకోండి. 1911లో హార్హన్. 1911 to 14, 1911 నుంచి 14 వరకు, సో ఆ కాలంలో వకీల్ అండ్ మొరంజన్. 1913 నుంచి 14, 1913 నుంచి 14 కాలంలో వాడియా మరియు జోసి. ఆఫ్టర్ దట్ 1919 నుంచి 20, సో ఈ కాలంలో లెప్టన్. నెక్స్ట్ 1921లో బిఎస్ శర్మ. సో వీళ్ళు జాతీయ ఆదాయాన్ని అయితే అంచనా వేశారు. మరొకసారి 1901లో లార్డ్ కర్జన్. నెక్స్ట్ 1903లో ఆర్ గిప్పన్. 1911లో ఆర్ హర్న్. 1911 to 14లో వకీల్ అండ్ మొరంజన్. 1913 to 14లో వాడియా అండ్ జోసి.
1919-20లో లిప్టన్, 1921లో బిఎస్ శర్మ మొదలైన వారు జాతీయ ఆదాయాన్ని అయితే అంచనా వేశారమ్మా. ఓకే, సో ఆ తర్వాత కాలంలో ఏం చూద్దాం. రైట్, చూడండి అమ్మా, మనకి 1921 నుంచి 22, ఓకే, 1921 నుంచి 22 ప్రాంతంలో, అంటే ఆ కాలంలో కేటీసా మరియు కంబట్లు, ఓకే, కేటీసా మరియు కంబట్లు వీళ్ళిద్దరూ వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని అయితే రచించి జాతీయ ఆదాయం మరియు తలసరి ఆదాయాన్ని అయితే అంచనా వేశారమ్మా. ఒకసారి గమనించండి, వెల్త్, ఆరోగ్యం అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా. సో ఈ పేరుతో ఒక గ్రంథాన్ని అయితే రచించి దానిలో జాతీయ ఆదాయం మరియు తలసరి ఆదాయాన్ని అయితే అంచనా వేశారు. ఎప్పుడు అంటే 1921 నుంచి 22 ఈ మధ్యకాలంలో అని చెప్పేసి మనం గమనించాలి. రైట్, సో ఆ తర్వాత ఆర్ దేశాయ్ అని ఆయన 1931 నుంచి 40, ఓకే, 1931 నుంచి 40 ఈ మధ్యకాలంలో కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా, ఓకే, కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అనే, అంటే ఈయన 1931-40 అంటే 1931-32 నుంచి 1940 నుంచి 41 అంటే 40-41. సో ఈ మధ్యకాలంలో ఈయన పరిశోధన చేసి, ఓకే, పరిశోధన చేసి మన యొక్క భారతదేశంలో ఉన్న కుటుంబాలు చేసే వ్యయాన్ని, అంటే కుటుంబాలు చేసే ఖర్చులను ఆధారంగా చేసుకొని ఈయన కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని అయితే రచించి అందులో జాతీయ ఆదాయాన్ని అయితే లెక్కించారమ్మా. ఓకే, జాతీయ ఆదాయాన్ని లెక్కించారు. అయితే మ్యాక్సిమం చాలామంది జాతీయ ఆదాయాన్ని లెక్కించారు, కానీ అవి తక్కువ ప్రాంతాలు మాత్రమే, అంటే ఇండియా మొత్తం తీసుకోకుండా కొంత ప్రాంతాన్ని మాత్రం తీసుకోవడం. కొంతమంది లెక్కల్లో, అంటే వారు వేసిన లెక్కల్లో శాస్త్రీయత లేకపోవడం జరిగిందనమాట. అయితే మన యొక్క భారతదేశంలో శాస్త్రీయబద్ధంగా, ఓకే, శాస్త్రీయతతో కూడిన జాతీయ ఆదాయాలను, ఓకే, జాతీయ ఆదాయ అంచనాలను వేసింది ఎవరంటే వికేవిఆర్ రావ్. ఓకే, వికేవిఆర్ రావ్. అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ వికేవిఆర్ రావ్ అంటే తన ఫుల్ నేమ్ ఏంటని చెప్పేసి. విజయేంద్ర కస్తూరిరంగా వరదరాజారావు. రైట్, విజయేంద్ర కస్తూరిరంగా వరదరాజారావు ఇతని యొక్క పేరు అనమాట. చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. మన యొక్క భారతదేశంలో శాస్త్రబద్ధంగా లేదా శాస్త్రీయబద్ధంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది ఎవరు అంటే ఏం చెప్పాలమ్మా? డాక్టర్ వికేఆర్వి రావ్. ఓకే, అంటే విజయేంద్ర కస్తూరిరంగా వరదరాజారావు ఈయన శాస్త్రీయబద్ధంగా అయితే అంచనాలు వేశారు. ఓకే, సో ఈయన తర్వాత ఇంకో ఆయన ఉన్నారన్నమాట. ఆయన చూసుకుంటే సిరస్. ఓకే, సిరస్. సో ఈయన 1911లో, 1922లో, 1931లో ఇలా ఈ 3 సంవత్సరాలకు గాను జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారనమాట. ఎవరు? సిరస్ ఆయన. అయితే మనం ఒక్కసారి ఈ వికేఆర్వి రావ్ అంటే విజయేంద్ర కస్తూరిరంగా వరదరాజారావు గురించి కొన్ని విషయాలు అయితే మనం నేర్చుకుందాం. రైట్, సో మనకి మన యొక్క భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం జాతీయ ఆదాయాన్ని ఒక క్రమ పద్ధతిలో, ఒక శాస్త్రబద్ధంగా, ఒక పద్ధతి ప్రకారం అంచనా వేసిన ఘనత ఎవరికి ఉందంటే వికేఆర్వి రావ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, అయితే ఇతను 1925 to 29, ఓకే, 1925 నుంచి 29 ఈ మధ్యకాలంలో an essay on India's national income, ఓకే, ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అనే వ్యాసాన్ని రచించారు. అదేవిధంగా చూసుకుంటే 1931 to 32లో బ్రిటిష్ ఇండియా జాతీయ ఆదాయం, ఓకే, బ్రిటిష్ ఇండియా జాతీయ ఆదాయం లేదా బ్రిటిష్ ఇండియా నేషనల్ ఇన్కమ్ అనే పుస్తకాన్ని రచించి ఆ పుస్తకంలో జాతీయ ఆదాయం
గురించి అయితే తెలియజేశారమ్మా. అయితే సో ఇతను అంచనా వేసిన ఈ 1931-32 సంవత్సరంలో జాతీయ ఆదాయం చూసుకుంటే 1689 కోట్లమ్మ. ఎంతమ్మా? 1689 కోట్లు అని చెప్పేసి మనం గమనించాలి. 1689 crores అని చెప్పేసి మనం గమనించాలి. అయితే తలసరి ఆదాయం విషయానికి వస్తే 62 రూపీస్, 62 రూపాయలు అని చెప్పేసి కూడా మనం గమనించాలి. ఓకే, 62 రూపీస్ అనమాట. అయితే ఈ వికేఆర్వి రావు గారు మన యొక్క ఆర్థిక వ్యవస్థని 2 రకాలుగా అయితే ఆయన విభజించారనమాట. సో ఒకటేంటంటే వ్యవసాయ రంగం, రెండేంటంటే కార్పొరేషన్ రంగం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వ్యవసాయ రంగం 2, కార్పొరేషన్ రంగం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వ్యవసాయ రంగంలో ఏ ఏ అంశాలు వస్తాయంటే గమనించండి. వ్యవసాయం వస్తుంది, అటవీ సంపద వస్తుంది, గనులు వస్తాయి, పశుపోషణ వస్తుంది, చేపల పెంపకం వస్తుంది. ఇలా మరికొన్ని అంశాలు కూడా దీంట్లో ఇమిడి ఉంటాయమ్మా. ఓకే, వికేఆర్వి రావు ఆర్థిక వ్యవస్థను 2 రకాలు, ఒకటి వ్యవసాయం, 2 కార్పొరేషన్ రంగం. సో వ్యవసాయ రంగం చూసుకుంటే వ్యవసాయం, అటవీ సంపద, గనులు, పశుపోషణ, చేపల పెంపకం. ఓకే, వ్యవసాయం, అటవీ సంపద, గనులు, పశుపోషణ, చేపల పెంపకం అని చెప్పేసి ఉందన్న విషయం గమనించాలి. నెక్స్ట్ కార్పొరేషన్ రంగం. సో ఈ కార్పొరేషన్ రంగం విషయానికి వస్తే ఇక్కడ ఉన్న అంశాలు ఏంటంటే పరిశ్రమలు కానీ, నిర్మాణం, వ్యాపారం, రవాణా, పబ్లిక్ సర్వీసులు, ఇలా మరికొన్ని అంశాలు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయమ్మా. గమనించండి. ఓకే, కార్పొరేషన్ రంగంలో పరిశ్రమలు, నిర్మాణం, వ్యాపారం, రవాణా, పబ్లిక్ సర్వీసులు, సో ఈ అంశాలతో కూడా కూడి ఉన్నాయన్నమాట. అయితే ఇతను ఏదైతే ఈ మన యొక్క ఆర్థిక వ్యవస్థను 2 భాగాలు విభజించారు కదా, ఈ 2 భాగాలు విభజించిన తర్వాత దీనిలో వ్యవసాయ రంగంలో, ఓకే, వ్యవసాయ రంగంలో జాతీయ ఆదాయ మదింపు పద్ధతిలో ఎలా ఫాలో అంటే వ్యవసాయ రంగాన్ని ఈయన ఉత్పత్తి మదింపు పద్ధతిని, ఓకే, ఉత్పత్తి మదింపు పద్ధతిని, సో ఎంత ఉత్పత్తి అవుతుంది, సో ఈ పద్ధతి అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. నెక్స్ట్ కార్పొరేషన్ రంగం విషయానికి వస్తే ఈయన ఆదాయ మదింపు పద్ధతి, ఎంత మనకి ఆదాయం వస్తుందని చెప్పేసి ఆ అంశాలతో అయితే కార్పొరేషన్ రంగాన్ని అయితే అంచనా వేశారమ్మ. అయితే ఈ 2 రంగాలకి అంచనా వేసిన తర్వాత దానికి నికర విదేశీ కారక ఆదాయం, ఓకే, నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, ఓకే, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కలుపుకుంటే మనకి జాతీయ ఆదాయం వస్తున్న విషయం మనం గమనించాలి. ఓకే, సో అయితే ఈ వికేఆర్వి రావు గారు ఏదైతే ఉపయోగించారో, సో ఇతను ఉపయోగించిన పద్ధతిని దాదాపు మన భారతదేశంలో ఎప్పటికి కూడా అనుసరిస్తున్నారమ్మా. ఓకే, స్టిల్ కూడా ఇప్పుడు కూడా అనుసరిస్తున్న విషయం గమనించాలి. రైట్, నెక్స్ట్ చూద్దాం. సో ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయింది. రైట్, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి JR Hicks అండ్ ముఖర్జీ అండ్ SK ఘోష్, ఓకే, JR Hicks, ముఖర్జీ, SK ఘోష్. సో వీళ్ళన్నమాట హిక్స్, ముఖర్జీ, ఘోష్. వీళ్ళు ఏంటంటే 1860 నుంచి 1945 మధ్యకాలంలో ఈ మధ్యకాలాన్ని అయితే తీసుకొని మన యొక్క దేశంలో తలసరి ఆదాయ వృద్ధి రేటును అయితే గణించారమ్మ. ఓకే, తలసరి ఆదాయాన్ని అంచనా వేసి అదేవిధంగా తలసరి ఆదాయ వృద్ధి రేటును కూడా గణించారు. అయితే వీళ్ళు చెప్పిన అంశం ఏంటంటే బ్రిటిష్ పరిపాలన కాలంలో దీర్ఘకాలంగా అంటే 1860 నుంచి 1945 ఈ మధ్యకాలంలో కేవలం 0.5% తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేది జరిగిందనే విషయం చెప్పడం జరిగింది. అంటే దీని ప్రకారం ఏంటంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది స్తబ్దతతో కూడి ఉందని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. ఓకే, స్తబ్దతతో కూడి ఉందని చెప్పేసి మనం గమనించాలి.
అయితే వీరు రాసిన గ్రంథం విషయానికి వస్తే ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఓకే, ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనే గ్రంథాన్ని అయితే రచించడం జరిగిందమ్మా. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీ యొక్క కాన్సన్ట్రేషన్ కొంచెమైనా సర్లేనా అది మీ యొక్క ప్రిపరేషన్కి ఎఫెక్ట్ పడుతున్న విషయం మళ్ళీ మళ్ళీ గమనించండి. నేను క్లాస్ చెప్తున్నప్పుడు నా వాయిస్ అనేది స్టార్టింగ్ ఎట్లా ఉంటుందో ఎండింగ్ కూడా అలానే ఉంటుంది. మీరును మీ యొక్క ఇంట్రెస్ట్ కూడాను స్టార్టింగ్ ఎట్లా ఉంటుందో అండ్ లాస్ట్ పాయింట్ వరకు అలానే ఉండాలి. కాన్సన్ట్రేషన్ ఉండాలి. మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు వింటానా అని చెప్పి స్టడీగా ఉండాలి. సో అప్పుడే ఎకానమీ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేర్చుకోవడానికి మరీ అంత కష్టమైన మనపైన బరువు బాధ్యతలు పెట్టేంత అంత ఏమీ లేదు. ప్రతి అంశం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం అర్థం చేసుకునే విధానం బట్టి మనకి ఆ సబ్జెక్ట్ అనేది అర్థమవుతున్న విషయం మనం గమనించాలి. ఓకే, సో మనం కంటిన్యూషన్కి వెళ్దాం. ఓకే, మనకి ఇంతవరకు స్వాతంత్రం రాకముందు జాతీయ ఆదాయ అంచనాల కోసం అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క భారతదేశంలో గల జాతీయ ఆదాయ అంచనాల విషయం తెలుసుకుందాం అమ్మా. రైట్, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయ అంచనాల ప్రాముఖ్యతను అయితే మన యొక్క భారతదేశ ప్రభుత్వం అనేది గుర్తించి 1949లో ఓకే 1949లో పిసి మహల్నోబిస్ అధ్యక్షతన ఎవరమ్మా పిసి మహల్నోబిస్ అధ్యక్షతన డిఆర్ గాడ్గిల్ అదేవిధంగా వికేఆర్ వి రావ్ సభ్యులతో జాతీయ ఆదాయ అంచనాల కమిటీని అయితే ఏర్పాటు చేశారమ్మా. ఓకే, నేషనల్ ఇన్కమ్ కమిటీ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అయితే వేయడం జరిగింది. దీన్నే మనం హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా అంటాం. రేపొద్దున్న ఎగ్జామ్లో నేషనల్ ఇన్కమ్ కమిటీకి మరొక పేరు ఏంటంటే హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా అని మనం చెప్పొచ్చు అనమాట. అయితే సో ఈ కమిటీకి అప్పట్లో అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన అంతర్జాతీయంలో ప్రఖ్యాతిగాంచిన సైమన్ కుజ్నెట్స్ అదేవిధంగా స్టోన్ రిచర్డ్ స్టోన్ అండ్ డెర్క్సన్ సో వీళ్ళ యొక్క సలహా అనేది ఈ కమిటీ తీసుకుందనమాట. ఎవరు వాళ్ళు? సైమన్ కుజ్నెట్స్, స్టోన్, డెర్క్సన్. సో వీళ్ళ యొక్క సలహా అయితే తీసుకుందమ్మా. సో మనం దీన్ని ఏమంటామంటే ల్యాండ్ మార్క్ అని చెప్పేసి మనం పిలవచ్చమ్మా. ఓకే, ఎవరిని సలహా తీసుకున్నాం? ఓకే, నాట్ ల్యాండ్ మార్క్. చూడండి, గమనించండి. అయితే కమిటీ అయితే తీసుకుంది. అయితే మొట్టమొదటిసారిగా మన యొక్క భారతదేశంలో భారతదేశం మొత్తానికి సంబంధించిన లెక్కనైతే చేపట్టడం అనేది తొలిసారిగా ఎప్పుడైతే ఈ కమిటీ వేసిన తర్వాత అయితే మనకి జాతీయ ఆదాయాన్ని అయితే లెక్కించడం జరిగింది. సో ఇలా లెక్కించడం ఏమంటారంటే ల్యాండ్ మార్క్గా పిలుస్తారనమాట. ఓకే, ల్యాండ్ మార్క్గా మనం పడడం జరుగుతుంది. అయితే వీళ్ళు జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు 1948-49 ఓకే 1948-49 సంవత్సరాలు అయితే ఆధార సంవత్సరంగా తీసుకున్నారు. ఓకే, అయితే వీళ్ళ యొక్క ప్రథమ నివేదిక లేదా తొలి నివేదికను 1951లో సమర్పించారు అండ్ తుది నివేదికను 1954లో అయితే మనకి ఆ నివేదికను అయితే అందించారనమాట. ఓకే, సో ఇలా అందించిన తర్వాత అప్పటి జాతీయ ఆదాయం విషయానికి వస్తే 8,710 కోట్లుగా అంచనా వేశారమ్మా. ఓకే, 8,710 కోట్లుగా అయితే అంచనా వేశారు. రైట్, సో తలసరి ఆదాయం విషయానికి వస్తే 225 రూపీస్.
ఓకే, 225 రూపాయలుగా అంచనా వేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు బిట్ ఏంటంటే 2019-20 మన భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎంత? ఈ క్వశ్చన్ అనేది నేను మీకు అడుగుతున్నాను. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో దీని గురించి చెప్పడం జరిగింది. ఎవరైతే లాస్ట్ క్లాస్ చూసారో చూడని వాళ్ళు ఇద్దరున్న ఒకసారి అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. క్లాస్ చూడడం ఇంపార్టెంట్ కాదు, చూసినప్పుడు సార్ వేసిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసేవాడే రియల్ స్టూడెంట్ అనమాట. ఓకే, అంటే క్లాసెస్ ఎంతవరకు ఫాలో అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక ఐడియా వస్తుంది. మనకి ఆల్రెడీ తెలుసు ఏంటంటే మన యొక్క స్కూల్లో కానీ కాలేజ్లో కానీ సార్ క్లాస్ చెప్తున్నప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళే క్లాస్లో బాగా చదువుతారని చెప్పేసి ఒక ఫీలింగ్ మనకు ఉంటుంది, రైట్? సో దెన్ మీరు కూడా బాగా చదువుతున్న విషయం నాకు తెలియాలంటే నేను అడిగిన క్వశ్చన్కి వెంటనే ఆన్సర్ చేయాలి. నాట్ ఓన్లీ ఈ క్లాస్, ఈసారి నుంచి జరగబోయే ప్రతి క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరును మీ క్లాసెస్ సంబంధించి క్వశ్చన్ అడుగుతాను కాబట్టి వెంటనే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. రైట్, ఓకే, మన క్లాస్లోకి వెళ్ళిపోతే జాతీయ ఆదాయం అనేది చూసుకుంటే 8,710 కోట్లు. నెక్స్ట్ తలసాయం చూసుకుంటే 225 కోట్లుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే దీంట్లో మరికొన్ని ముఖ్యాంశాలు చూసుకుంటే మన యొక్క జాతీయ ఆదాయంలో సగం కంటే ఎక్కువ లేదా సగం ఆదాయం అనేది వ్యవసాయ రంగం నుంచి వచ్చిందమ్మా. ఓకే, ఆల్రెడీ లాస్ట్ ఎగ్జామ్లో కూడా మనం తెలుసుకున్నాం. వ్యవసాయ రంగం నుంచి ఆల్మోస్ట్ 53% వరకు వచ్చిందనమాట. ప్రాథమిక రంగం చూసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉందనే విషయం గమనించాలి. అంటే వ్యవసాయ రంగం నుంచి వచ్చే వాటా అనేది అప్పట్లో ఎక్కువ ఉండేది. ప్రజెంట్ చూసుకుంటే వ్యవసాయ రంగం అనేది అన్నిటికన్నా తక్కువ ఉంది, సేవా రంగం అనేది ఎక్కువగా ఉందన్న విషయం గమనించాలి. అయితే మైనింగ్ మరియు ఉత్పత్తి చేతివృత్తులు అంటే పారిశ్రామిక రంగం వాటా అనేది కేవలం 1/6, ఓకే, 1/6 మాత్రం ఉందన్నమాట. అదేవిధంగా చూసుకుంటే వాణిజ్యం, ఓకే, మరియు రవాణా కమ్యూనికేషన్ వాటా కూడాను కేవలం 1/6, ఓకే, 1/6 మాత్రమే ఉందన్న విషయం గమనించాలి. ఓకే, సో దాంతో పడుకుంటే నేషనల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జాతీయ నేషనల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విషయానికి వస్తే సో ఈ నేషనల్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ప్రభుత్వ రంగ వాటా, ఓకే, నికర జాతీయ ఉత్పత్తిలో ప్రభుత్వ రంగ వాటా చూసుకుంటే 7.6%గా ఉందన్నమాట. ఓకే, జాతీయ ఆదాయంలో ప్రభుత్వ రంగ వాటా అనేది 7.6% ఉందనే విషయం మనం గమనించాలమ్మా. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ సిఎస్ఓ గురించి నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సిఎస్ఓ. సో సిఎస్ఓ అంటే ఏంటమ్మా? కేంద్ర గణాంక సంస్థ. ఇంగ్లీష్లో చూసుకుంటే సెంట్రల్ స్టాటిస్టికల్. సో ప్రెసిడెంట్ ఆఫీస్ అంటాం, ఒకప్పుడైతే ఆర్గనైజేషన్ అనేది అంటే ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది అనమాట. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ను స్టార్టింగ్లో ఎప్పుడు 1951లో స్థాపించారమ్మా. ఓకే, సో అయితే దీని యొక్క కార్యాలయం చూసుకుంటే 1951లో న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయంగా ఉంది. సో అప్పటి నుంచి ఎప్పుడు 1951 నుంచి ఇప్పటి వరకు కేంద్ర గణాంక సంస్థ మన యొక్క జాతీయ ఆదాయాన్ని అయితే గణిస్తున్న విషయం గమనించాలి. ఓకే, అయితే సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని 2 రకాలుగా గణిస్తుంది. ఓకే, 2 టైప్స్ గణిస్తుంది. సో ఒకటి ఏంటంటే ప్రస్తుత ధరల్లో, 2 స్థిర ధరల్లో. ఓకే, 1 ప్రస్తుత ధరల్లో, 2 స్థిర ధరల్లో సిఎస్ఓ అనేది మన యొక్క జాతీయ ఆదాయాన్ని అయితే గణిస్తున్న విషయం గమనించాలి. అయితే ఇంతవరకు సిఎస్ఓ తీసుకున్న ఆధార సంవత్సరాలు అంటే స్థిర ధరలతో గణించి తప్పు కూడా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆధార సంవత్సరాన్ని అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది.
సో ఇంతవరకు చూసుకుంటే 1948 to 49, 1960 to 61, 1970 to 71, 80 to 81, 93 to 94, and 99 to 2000, and 2004 to 2005. ప్రజెంట్ చూసుకుంటే 2011 to 12 మనం. ఓకే, మనం ఆధార సంవత్సరంగా తీసుకుంటున్న ఏ సంవత్సరం అంటే 2011 to 12 అని చెప్పేసి గమనించాలి. అయితే దీన్ని ఎప్పుడు తీసుకున్నారు అంటే 2015 జనవరి నుంచి ఈ 2011-12 ఆధార సంవత్సరం అయితే మనం తీసుకుంటున్నాం. సో ఎవరి సిఫార్సు మనకంటే కే సుందరం. ఓకే, కే సుందరం అతని యొక్క సిఫార్సుల మేరకు 2015 నుండి 2011-12 అయితే మనం ఆధార సంవత్సరంగా అయితే మనం తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ గమనించండి, అక్కడ 2015 నుండి 2012 మనం 2011 and 12 2015 జనవరి నుండి ఆధార సంవత్సరంగా తీసుకుంటున్నాం. ఇక్కడ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, కొంచెం అది గమనించుకోండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, చూద్దాం. సో అయితే మనకి ఒక కొత్త శ్రేణి అయితే తీసుకొచ్చారనమాట. ఏ కొత్త శ్రేణి? 2011-12. ఈ 2015 నుంచి అయితే మనకి జనవరి నుంచి అది అమల్లోకి వచ్చింది. సో అప్పటి నుంచి మనం ఈ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ కొత్త శ్రేణిలో ప్రణబ్ సేన్ కమిటీ, ఓకే, ప్రణబ్ సేన్ కమిటీ సిఫార్సులు మనకు, ఓకే, ప్రణబ్ సేన్ కమిటీ సిఫార్సు మనకు యుఎన్, ఓకే, యుఎన్ మార్గదర్శకాలను కూడా చేర్చడం జరిగిందమ్మా. ఓకే, సో యుఎన్ మార్గదర్శకాలు కూడా మనం చేర్చడం జరిగింది. సో ఇది చేర్చిన తర్వాత ఒకసారి మనం చూసుకుంటే అంతకుముందు ఎలా ఉండేదంటే మన దేశం యొక్క జీడిపి అంటే గమనించండి, 2011-12 ఆధార సంవత్సరం తీసుకునే వరకు ఎలా ఉండేదంటే మన యొక్క జీడిపి అనేది, మన దేశ జీడిపి ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉండేదంటే జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్గా ఉండేదన్నమాట. ఓకే, మనం జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ మనం ఏంటంటే జీడిపిగా తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే 2011-12 ఆధార సంవత్సరం తీసుకున్నామో అప్పటి నుంచి మనకి అంతర్జాతీయంగా ఏవైతే తీసుకుంటున్నారో, అంతర్జాతీయంగా ఎలా తీసుకుంటారంటే జీడిపి మార్కెట్ ప్రైస్ని జీడిపిగా తీసుకుంటారమ్మా. ఓకే, జీడిపి మార్కెట్ ప్రైస్ని జీడిపిగా తీసుకుంటున్నారు. సో అప్పటి నుంచి మన దేశం కూడా జీడిపి మార్కెట్ ప్రైస్నే జీడిపిగా తీసుకుంటాం అన్నమాట. ఓకే, జీడిపి మార్కెట్ ప్రైస్నే జీడిపిగా తీసుకోవడం జరుగుతుంది. అయితే అదేవిధంగా ఇక్కడ మళ్ళీ గమనించుకోండి, జీబీఏ కాదు జీడిపి అట్ మార్కెట్ ప్రైస్గా మనం తీసుకుంటున్న విషయం గమనించాలి. నెక్స్ట్ చూసుకుంటే ఇక మనకి ఈ కొత్త శ్రేణిలో అంటే 2011-12 ఈ కొత్త శ్రేణిలో రంగాల వారీగా చూసుకుంటే ఒక్కొక్క రంగం వారీగా మనకి రంగం ఏమున్నాయి? మనకి వ్యవసాయ రంగం ఉంది, ముందుగా చూసుకుంటే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, నెక్స్ట్ తృతీయ రంగం ఉంది. సో దానిలో అగైన్ మనం చూసుకుంటే వ్యవసాయం, పారిశ్రామిక రంగం, నెక్స్ట్ సేవా రంగం ఉంది. ఇలా మనకి 3 రంగాలు ఉన్నాయి కదా. సో అయితే ఈ కొత్త శ్రేణిలో రంగాల వారీగా తీసుకున్నప్పుడు జీవీఏ ఫ్యాక్టర్ కాస్ట్, ఓకే, జీవీఏ ఫ్యాక్టర్ కాస్ట్కి బదులు మనం జీవీఏ బీపీని గణిస్తాం. బీపీ అంటే బేసిక్ ప్రైస్ అమ్మ. ఓకే, జీవీఏ బీపీ గణిస్తాం అనమాట. అంటే జీవీఏ బేసిక్ ప్రైస్ అని చెప్పేసి మనం గమనించాలి. అయితే ఈ కొత్త శ్రేణిలో స్టాక్ బ్రోకర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, రెగ్యులేటరీ సంస్థలు కానీ, ఓకే, అదేవిధంగా సెబీ కానీ, ఐఆర్డిఏ కానీ, సో ఈ అందించిన సమాచారాన్ని కూడా మనం తీసుకుంటున్నాం. ఓకే, సో కొత్త అంటే వాళ్ళు కూడా అందించిన సమాచారం కూడా మనం తీసుకుంటున్నాం. అయితే బిఫోర్ దట్ పైన ఏవైతే సిఫార్సులు ఉన్నాయో అవన్నీ ప్రణబ్ సేన్ కమిటీ, ఓకే, ప్రణబ్ సేన్ కమిటీ అనేది సూచించిన విషయం గమనించాలి. ఓకే, సో అయితే గతంలో అంటే 2000లో సి రంగరాజన్ అధ్యక్షతన జాతీయ గణాంక కమిషన్ అయితే ఏర్పాటు చేశారమ్మా. ఓకే, జాతీయ గణాంక కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. అయితే
మన యొక్క రాష్ట్ర ఆదాయాన్ని, ఓకే, అంటే రాష్ట్ర గణాంక వివరాలను లేదా రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్రాల్లో గణించేదెవరంటే డిఈఎస్, అంటే డైరెక్షన్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఓకే, మన యొక్క రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్రాల్లో గణించేదెవరంటే డైరెక్షన్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి గమనించాలమ్మా. అయితే రాష్ట్రాల మధ్య ఏజెన్సీ టు ఏజెన్సీ మధ్య వచ్చే తేడాలను అయితే తొలగించేందుకు సలహా ఇవ్వమని రంగరాజన్ అధ్యక్షత ఏర్పాటు చేసిన సో ఈ ఏదైతే జాతీయ గణాంక కమిషన్ ఉందో సో ఆ కమిషన్ అయితే ఏర్పాటు చేశారనమాట. ఓకే, రాష్ట్రాల మధ్య ఏజెన్సీకు ఏజెన్సీ, సో ఏజెన్సీ టు ఏజెన్సీ మధ్య వచ్చే తేడాలను అయితే తొలగించడానికి వాటి సలహా ఇవ్వమని చెప్పేసి రంగరాజన్ అధ్యక్షతన జాతీయ గణాంక కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మనకి నేషనల్ శాంపిల్ సర్వే, సో ఈ నేషనల్ శాంపిల్ సర్వేని 1950లో అంటే ఎన్ఎస్ఎస్ని 1950లో ఏర్పాటు చేశారు. అదే చూసుకుంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్, ఓకే, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అయితే 1917లో అయితే దీన్ని ఏర్పాటు చేశారమ్మా. ఓకే, దీన్ని ఆ పైన ఉన్న 1915లో ఏర్పడిన నేషనల్ శాంపిల్ సర్వేను సో దీన్ని అయితే 1917లో నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్కి అయితే మార్చడం జరిగింది. ఓకే, ఫస్ట్ అయితే 1950 అప్పుడు ఏమని పిలిచారంటే నేషనల్ శాంపిల్ సర్వే అని చెప్పేసి. సో ఆ తర్వాత కాలంలో 1970లో నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్కి అయితే మార్చడం జరిగిందమ్మా. రైట్, ఓకే, ఒక్కసారి చూసుకుంటే సో మన యొక్క నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయానికి బేస్ ఇయర్ చూసుకుంటే 2011-12. సో అదే చూసుకుంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, సో దానికి బేస్ ఇయర్ చూసుకున్నా సరే 2011-12. అండ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా బేస్ ఇయర్ చూసుకుంటే 2011 మరియు 12 అని చెప్పేసి మనం గమనించాలి. రైట్, నెక్స్ట్ చూద్దాం అమ్మ. సో ఇప్పుడు చూడండి, మనకి జాతీయ ఆదాయాన్ని అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి, ఓకే, జాతీయ ఆదాయాన్ని ప్రతి 3 monthsకి ఒకసారి గణించి ఆ 4 ఈ త్రైమాసికాలన్నింటిను కలిపి జాతీయ ఆదాయంగా మనం తీసుకుంటామమ్మా. ఓకే, మనం గమనించండి, అంటే ఎవ్రీ 3 monthsకి అయితే జాతీయ ఆదాయాన్ని గణించి అవన్నిటినీ కలిపి మన యొక్క జాతీయ ఆదాయం అయితే తీసుకుంటాం అనమాట. అయితే 2019-20 విషయానికి వస్తే మనకి ఇయర్ స్టార్టింగ్ అనేది ఎలా తీసుకుంటారంటే April 1 తీసుకుంటారమ్మా. ఓకే, సో ఏప్రిల్, మే, జూన్, సో ఈ 3 చూసుకుంటే జీడిపి అనేది 5% నమోదైంది. నెక్స్ట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ విషయానికి వస్తే 4.5%గా నమోదైంది. నెక్స్ట్ 3వ క్వార్టర్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు చూసుకుని జీడిపి అనేది 4.7% అనేది నమోదైంది. నెక్స్ట్ Q4లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అంటే మార్చ్ 31 తీసుకుంటారనమాట. సో దీని విషయానికి వస్తే 3.1%. ఇవన్నీ అప్డేట్ ఇన్ఫర్మేషన్. మీరు మీ యొక్క ఆర్థిక సర్వేలో చూసినా కనిపించవు, మన క్లాస్లోనే కనిపిస్తాయి. అప్డేట్స్ కూడా మనం పెట్టడం జరుగుతున్న విషయం గమనించాలి. అయితే గత 6 సంవత్సరాలలో ఇంత తక్కువ రిజల్ట్ అనేది ఎప్పుడు నమోదవ్వాలన్నమాట. ఎందుకంటే ప్రజెంట్ ద్రవ్యోల్బణం నడుస్తుంది. దాంతోపాటు చూసుకుంటే మనకి ఈ కరోనా క్రైసిస్ వల్ల మన యొక్క జాతీయ ఆదాయం అనేది చాలా వరకు తగ్గిన విషయం గమనించాలి. మనకు చూసుకుంటే మనకు 4th క్వార్టర్లో 4.2% అనేది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ వచ్చింది చూసుకుంటే 3.1% మాత్రమే మనకి వచ్చిందనే విషయం కూడా మనం గమనించాలి. ఓకే, సో అయితే మన యొక్క భారతదేశంలో ఎక్కువ ఆదాయం కలిగిన రాష్ట్రం చూసుకుంటే మహారాష్ట్ర మరియు తమిళనాడు. ఓకే, ఎక్కువ ఆదాయం కలిగిన రాష్ట్రం చూసుకుంటే మహారాష్ట్ర మరియు తమిళనాడు అని చెప్పేసి గమనించాలి. అదేవిధంగా తక్కువ ఆదాయం కలిగిన రాష్ట్రం చూసుకుంటే మిజోరం మరియు సిక్కిం. ఓకే, మిజోరం మరియు సిక్కిం అని చెప్పి గమనించాలి. దాంతోపాటు చూసుకుంటే అధిక తలసరి ఆదాయం కలిగి ఉన్న రాష్ట్రం చూసుకుంటే గోవా మరియు సిక్కిం.
ఓకే, గోవా ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ సిక్కిం అనమాట. నెక్స్ట్ తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం చూసుకుంటే బీహార్. ఓకే, తక్కువ తలసరి ఆదాయం రాష్ట్రం చూసుకుంటే బీహార్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకున్నామ్మా. ఓకే, మీరు ఈ ఎకానమీలో జాతీయ ఆదాయ టాపిక్ వస్తే ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కూడా కొంచెం ఈజీగా అర్థమైపోతాయి, రైట్. సో ఇది ఈరోజు ఈ యొక్క టాపిక్ యొక్క పూర్తి సారాంశం. నెక్స్ట్ క్లాస్లో ఏం నేర్చుకుందామంటే జాతీయ ఆదాయం గణించినప్పుడు వచ్చే సమస్యలు, వాటి యొక్క ప్రాధాన్యత గురించి అయితే మనం తెలుసుకుందాం అమ్మా. సో ఆ తర్వాత అంటే ఆ టాపిక్ కూడా అయిపోతే మనకు లాస్ట్ ఒక టాపిక్ ఉంటుంది ఏంటంటే ఆదాయ చక్రీయ ప్రవాహం. ఓకే, ఆదాయ చక్రీయ ప్రవాహం కూడా కంప్లీట్ చేసుకుంటే పూర్తి స్థాయిలో జాతీయ ఆదాయం టాపిక్ అనేది కంప్లీట్ చేసుకుంటే అయిపోద్ది అనమాట. ఓకేనా. సో మీరు ప్రతి ఒక్కరును ఈ యొక్క వీడియోని చూశారు కదా, చూసిన తర్వాత మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్. థ్యాంక్ యూ.